మన రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు ఒక గుర్తింపుని తెచ్చిపెట్టేది ఈ గ్రామ దేవతలే. ఈ గ్రామ దేవతల్లో కొందరు ఒకప్పుడు ప్రజలతో కలిసి జీవించి ఆ గ్రామాల్ని కాపాడినట్టు ఎన్నో చరిత్రలు ఉన్నాయి. గంగాళమ్మ, పోతురాజు, దానమ్మ తల్లి, అంకాళమ్మ, ఇలా ఊరికొక పేరు ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఆ ఊరిని కాపాడే గ్రామ దేవతలుగా ప్రజలు భావించి పూజలు చేస్తున్నారు. అలాంటి ఒక గ్రామ దేవతే ఈ వీరుడు. ఏంట్రా లడ్డు, ఆ టీచర్ నన్ను అలాగే ఉరిమి చూస్తోంది. అవును, నువ్వు పరీక్ష రాస్తున్న లక్షణానికి ఆ టీచర్ నిన్ను ఒళ్ళో పెట్టుకుని ముద్దు చేస్తారా? హే లడ్డు, చూడరా వీడిని. అరే వాడు చివరికి పాస్ అయిపోతున్నాడు కదా. రే లడ్డు, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. రే కుమరా, తనని చూడు. లొడలొడ మాట్లాడుతూనే ఉంటావు, కానీ వీరుడి గుడి దగ్గరికి రాగానే సైలెంట్ అయిపోతావు. పిరికిదానివి. రే, నీకెప్పుడు చూసినా ఆ వీరుడు గుడి కిండల్ చేయడమే పని అయిపోయింది. ఆ దేవుడు ఒక కథ తెలుసా నీకు? అది తెలుసుకొని నేనేం చేస్తాను? నీ దేవుడి కథని నీ దగ్గరే ఉంచుకో. లేదురా కుమరా, ఈ ఊరికి ఎప్పుడంతా సమస్య వస్తుందో అప్పుడు గుర్రంలో కాపాడడానికి వస్తారంట. సమస్య లేకపోతే 10 నంబర్ బస్ ఎక్కి వస్తుందా? అసలు నువ్వు చెప్పేది ఏది నమ్మేలా లేదు. ఆగ్రా, ఒంటికి వస్తుంది, వెళ్దాం. భయపడకుండా పోసుకోరా, వీరుడు ఉన్నాడుగా, చూసుకుంటాడులే. రే, వాడి నెలని నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ, ఈ హెల్ప్ ని ఎప్పటికీ మర్చిపోను. పోరా. ఏంటి వీడు వీరుడిని నమ్మనే నమ్మట్లేదు. ఆయనకి కోపం ఎక్కువ వస్తుంది. ఏమైనా జరుగుతుందేమో నాకు భయంగా ఉంది. బాబు, ఇదిగో బాబు, అక్కడేం జరిగింది బాబు? మేము స్కూల్ నుంచి వస్తున్నాము, అప్పుడు వాడి మీద పిడుగు పడింది. వాడిని చూస్తే అలా కనిపించలేదే బాబు. నువ్వు బాగా చూసావా? పిడుగు వాడి మీద పడిందా, పక్కన ఎక్కడైనా పడిందా? అవును, నేను చూసా. ఆ పిడుగు వాడి మీదే పడింది. ప్రస్తుతానికి ప్రాణాలకు ప్రమాదం లేదు, కాకపోతే స్పృహలో లేడు. తిరిగి ఎప్పుడు రికవర్ అవుతాడన్నది నేను సరిగ్గా చెప్పలేను. ధైర్యంగా ఉండండి. మీరు వెంటనే ఏదైనా పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్ళండి. నానా, నేను వాడిని సింగపూర్ తీసుకువెళ్ళిపోతాను. వాడిని నేను చూసుకుంటాను. కొద్ది రోజులు వాడిని అక్కడే ఉండనివ్వు. కుమరాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారంట? అది సింగపూర్ కంట. ఇక్కడి నుంచి చాలా దూరం, విమానంలోనే వెళ్ళాలంట. ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టం అంట. హే సెల్వి, ఎందుకు ఆగిపోయా? వాడిని తీసుకెళ్ళిపోతాను. హలో నానా. సుధా, ఏంటమ్మా ఈ టైంలో? కుమారన్ ఏం చేస్తున్నాడమ్మా? బానే ఉన్నాడు కదా? బానే ఉన్నాడు నాన్న, కానీ వాడికి ఇంకా ఆరోగ్యం బాగవలేదు. ఏంటమ్మా, ఏమైంది? తమ్ముడికి ఏదో అయింది నాన్న. నాకు చాలా భయంగా ఉంది నాన్న.
ఇలా కట్ చేయాలి. సరే సర్లే. ఫంకు. ఏంటి నాన్నగారు, పన్ను వసూలు చేయడానికి వెళ్తున్నారా? ఆ? అంతేగా, ప్రతి అమావాస్యకి ఇలా వెళ్ళి అవమాన పాలవ్వడం అలవాటైపోయింది మీకు. అరే పోరా. ఎంత చెప్పినా వినరు కదా. నాన్నగారు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఊళ్ళో వాళ్ళందరూ అప్పులు ఇదిగో పెట్టారు. నారాయణ, మన వీరుడికి అమావాస్యకి పొంగల్ చేయాలి. ఆ పన్నెదో ముందు కట్టేస్తే బ్రహ్మాండంగా జరిపిస్తాం కదా. ఇక్కడే ఎక్కడో పెట్టానే. దొరికింది. ఇలా చూడయ్యా, నేను ఇంటి పన్నే సరిగ్గా కట్టను, నువ్వు గుడి పన్ను అడుగుతున్నావా? పని చూసుకోపోయా. చూడయ్యా, మన వీరస్వామి కదా పొలిమేరని కాపాడే స్వామి. ఆయనకి ప్రసాదం చేయటానికే కదా నిన్ను అడిగేది. కనీసం ఆ టీడబ్ల్యూనే నాకు ఇవ్వమనయ్యా. ఇస్తారు తీసుకో. ఏమయ్యా పూజారి, నేను టీ తాగితే నీకు డబ్బులు ఇవ్వాలా? నేను తాగే ప్రతి టీలోనూ నా నారాయణ పేరే రాసిందే, నీ పేరు ఇంకోళ్ళ పేరు రాలేదు. సరేనయ్యా, ఆ. నువ్వు అక్కడే ఇవ్వు, ఇస్తాలే, నేను అక్కడే ఇస్తాలే. తీసుకుంటాను. అది మర్యాద అంటే. పొంగలో వేసేది మంచి బియ్యమేనా? మంచి బియ్యమేనయ్యా. ఆ తర్వాత పన్ను తీసుకుని రేషన్ బియ్యం వేసి మోసం అయ్యో, చేయకూడదు. అలా చేయనయ్యా. సరే గానీ అది నల్ల బెల్లమా తెల్ల బెల్లమా? ఏంటి చెప్పు. నల్ల బెల్లమే. ఏ తెల్ల బెల్లం లేదా? సరే, రెండు కలిపి చేద్దాం. అందులో జీడిపప్పులు కిస్మిస్లు వేస్తావు కదా? తప్పకుండా అన్ని వేస్తాం. అయితే పొంగల బడ్జెట్ చాలా పెద్దదే. అవును. సరే కానీ ఇదిగో, ఏదైనా డబ్బులు ఇచ్చి అడగవయ్యా. ఇస్తాను. ఇవ్వకుండా ఎక్కడికి పారిపోతాం? ప్రశ్నలు వేస్తున్న కోపాలు వస్తున్నాయి ముసలాడికి. నారాయణ, ఈ టీతో కలుపుకుని 1,36,420 రూపాయలు, అందులో 10 రూపాయలు తీసి పనుకు సెటిల్ చేసేయి. ముందు నువ్వేవో. తీసుకోవయ్యా, సాయంత్రం వస్తాను పొగలు తినడానికి. వసంతి, మన వీరుడి గుడికి అమావాస్యకి పొంగల్ చెయ్యాలి. నీ వాట ఏదో కాస్త ఇస్తే. నెలకి రావడమే, వీళ్ళకి ఏం పని లేదు. నాకు దేవుడిని మొక్కడం అలవాటు లేదండి. కావాలంటే దేవుడి ఫోటో ఇవ్వండి, FBలో షేర్ చేస్తాను. అయ్యా చిదంబరం, ఈసారైనా నీ పన్నిస్తావా? ఏం లేదులే బాబు, ఎల్రా. నాకు షుగర్ వచ్చింది, డాక్టర్ పొంగల్ లాంటి తీపి వస్తువు తినొద్దన్నాడు. మీరు వెళ్ళండి. అదొక గుడి, నువ్వు ఒక పూజారివే. వెంట్రుకలు కత్తిరించి చేత్తా వెళ్ళి దేవుడికి ఆర్తిస్తావు. దాన్ని మా కళ్ళకు అద్దుకోవాలా ఏంది? మేం పిలిస్తే రాని దేవుడు, నువ్వు పిలిస్తే వస్తాడా ఏంది? సాల ఎలవయ్యా. పూజారి కాస్త ఆగండి. ఏం పూజారి, గుడి విషయాలేవి మమ్మల్ని అడగకూడదా? మేం కూడా ఇక్కడ వాళ్ళమేనండి. కాస్త ఆగండి. రేయ్, అందరూ ఇవ్వండిరా. 10 రూపాయలే ఉన్నాయి. తమ్ముడు తమ్ముడు, ఇటు అర్జెంటుగా ఫేషియల్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అమ్మాయిని చూద్దామా? అర్జెంటుగా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను, ఫేషియల్ చేస్తావా? కొంచెం తొందరగా తమ్ముడు. సరే అయితే అలా వెళ్ళిపో. ఏ మరేంటన్నా, చెయ్యాలి కదా, తొందరపడితే ఎలా? నువ్వు చెయ్యి. నువ్వు ఇంత కంగారు పడుతున్నావంటే అమ్మాయి అందంగా ఉండాలి, లేకపోతే నీకు వయసు అయిపోయి ఉండాలి, అంతేగా? రెండూ తమ్ముడు. సరిపోయింది. మామూలుగా 35 సంవత్సరాలు నిండితే అమ్మాయి దొరకదు, ఆంటీని దొరికిద్ది అంటారు. కానీ నాకు మగాడు దొరికాడా? దేవత తమ్ముడు. దేవత?
ఏంటి మన ఊర్లోనే ఆ, ఎవరన్నా నీ ఆత్రం నాకు అర్థమవుతుంది కానీ చెప్పను నీకు సొంతం అన్నా సొంతమేమీ కాదయ్యా ఆ అమ్మాయి జాతకంలో ఆ. ఫారిన్ సంబంధమే కుదురుతుందని జ్యోతిష్యుడు చెప్పాడు అందుకే నన్ను పెళ్లి చూపులకి రమ్మన్నారు ఏమంటున్నావన్నా నువ్వు ఫారిన్ లో పనిచేస్తున్నావా ఆ బంగ్లాదేశ్ లో ఒరే లడ్డు రే మీ ఫ్రెండ్ కొమరన్ వచ్చాడు ఎవరన్నా అదే తల మీద పిడుగు పడింది కదా సింగపూర్ తమ్ముడు అతనే మాట్లాడడం ఆపేసి ఇంటికి వచ్చేందుకు ఏంటయ్యా అతను అనేది తల మీద పిడుగా రే నువ్వు వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను నేను ఎవర్రా సింగపూర్ నుంచి రమ్మంది చెప్పు నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీ అందరినీ చూడాలనిపించింది అందుకే వచ్చాను ఇప్పుడు దానికి ఏంటట అసలు నీకు ఏ ప్రాబ్లం ఉందో తెలుసు కదా 14 ఏళ్ళుగా రాలేదు ఉన్నట్టుండి వచ్చావు నువ్వు వేరే దేనికో వచ్చావు ఏంటిది అది